దాదాపు ఆనందపురం దగ్గర 200 ఎకరాలు ఇస్తూ ఉన్నారు. ఆ 200 ఎకరాలకు సంబంధించి మేము వెళ్ళి పరిశీలించాం. సిపిఎం పార్టీ బృందం పరిశీలించింది. ఎవరైతే దళితులు ఉన్నారో 1971లో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలకు సంబంధించి అనేక సందర్భాల్లో డీఫారం పట్టాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు అనుకున్న ప్రతిఘటన చేస్తూనే ఉన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు 365 రోజులు అన్ని పంటలు పండిస్తూ ఉన్నారు. వాళ్ళు అది తప్ప ఇంకొకటి ఆధారం లేదు. 48 మంది దళిత కుటుంబం వాళ్ళది. వాళ్ళకి సంబంధించి 102 ఎకరాల భూములు వాళ్ళకి ఇచ్చున్నారు. అందులో అన్ని రకాలైన వ్యవసాయం, జీడి, మామిడి, అట్లాగే అనేక రకాలైన ఫలసాయాలు, దానిలో బొప్పాయి ఇవన్నీ పండిస్తూ ఉన్నారు. అది తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఒకటి, వాటర్ బాడీస్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ కంపెనీ ఏదైతే పెడతా ఉందో ఆ గూగుల్ కంపెనీకి వాటర్ బాడీస్ అవసరం ఉంది. ఎక్కడైతే కూల్ టవర్స్ ఎక్కువ కూల్ అవుతుందో అక్కడే వాళ్ళు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టిన అక్కడ దీనికి సంబంధించిన నేషనల్ హైవే దగ్గరలో వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఎయిర్పోర్ట్కి దగ్గరలో వాళ్ళకి ఇచ్చారు. ఒకవైపున ఐటీ సజ్జలు ఉన్నాయి. ఐటీ సజ్జలు ఎందుకు